కేంద్ర మంత్రివర్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారు అన్ని విషయాలు ఇప్పటికే చెప్పిండ్రు. ఈరోజు ప్రచారంలో భాగంగా వంతడుపుల, బూజునూరు, సీతంపేట, మరివానిపల్లె, భోగంపాడు, పాతర్లపల్లె చివరి మీటింగ్ సిరిసేడులో ఉంది. వీలైన వాళ్ళంతా సిరిసేడు రమ్మని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుతున్నా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి ఎడమకాలి చెప్పుతో సమానమనే మాట ఏదైతే గుర్తు చేసిండ్రో, కానీ ఆ ముఖ్యమంత్రి పదవి తన తాత ఇవ్వలేదని, తన పదవి నా ఎమ్మెల్యే పదవితో వచ్చిన పదవి ముఖ్యమంత్రి పదవి అనే విషయంలో మర్చిపోయిన వ్యక్తి కేసీఆర్. కేసీఆర్ ఏది మాట్లాడినా చెల్లింది, అది తెలంగాణ ఉద్యమం అన్నాడు. కేసీఆర్కి తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారో మొట్టమొదటిగా తేల్చి చెప్పే నియోజకవర్గం, ఆ భాగ్యం మీ చేతుల్లో ఉందని చెప్పి గౌరవనీయులు చెప్పిండ్రు. యావత్ తెలంగాణ ఎదురు చూస్తుంది. హుజరాబాద్ ఏం చేయబోతుంది, రాజేందర్ గారిని ఏం చేయబోతుందని చెప్పి ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. ఇక్కడ ఒకటే, ఈ పత్రికలకు అంచనాకు దొరకవు, ఇవి సర్వే రిపోర్ట్లకు అంచనా దొరకదు. ఇది 30వ తారీఖు నాడు నా హుజరాబాద్ ఆడబిడ్డలు, మా అన్నలు ఆత్మను ఆవిష్కరించి కమలం పువ్వు గుర్తులు చూపించబోతున్నారు. ఏం చేసిండు ఈటల రాజేందర్? ఏమడిగిండు? వాళ్ళ సంపాదనలో వాటి అడగలే. కనీసం మంత్రిగా గుర్తించకపోయినా ముఖ్యమంత్రి గారు మనిషిగా గుర్తించమని చెప్పి అడిగిండు. ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నాడు. అనేక పనుల మీద నువ్వు తాళం వేసుకొని ఏ మంత్రిని గౌరవించకుండా, ఏ పని చేయకుండా నీవైతే పెన్షన్లు ఆపినవో, వాళ్ళ జాగాలలో డబుల్ బెడ్రూమ్లు ఆపినవో, వాళ్ళ కుటుంబాలకు రేషన్ కార్డు ఆపినవో గది ఇవ్వమని చెప్పి కోరిండు ఈటల రాజేందర్. ఈటల రాజేందర్ ఏమడిగిండు? నా తెలంగాణ కోటి రతనాల వీర అని చెప్పుకున్నాం కదా, కాళేశ్వరం నీళ్ళు వచ్చిన తర్వాత 1 కోటి ఎకరాల్లో వరి పంట పండుదని చెప్పినావు కదా, మరి వరి పంట కొనలేమో అని చెప్పి ఇదేమైనా రైస్ మిల్లు డ్యూటీ చేస్తుందా? ఇదేమైనా వ్యాపార కొట్ట? ఇది గవర్నమెంట్. ఎవరు పండించిన ధాన్యాన్ని వాళ్ళే అమ్ముకోవాలని చెప్పినాడు. ఇదే గడ్డ మీద ఐకేపీ సెంటర్లు ఉంటాయి, వడ్లు కొంటాయని చెప్పిన బిడ్డ ఈ బిడ్డ గుర్తుపెట్టుకో. పదవుల కోసం పెదవులు ముయ్యలే. చాలా మంది అనుకుంటారు ఒక కేబినెట్ మంత్రిగా ఉండి నా ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ధిక్కరించవద్దు, తప్పైతుంది కావచ్చు, కానీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద తన దగ్గర చెప్పుకునే అవకాశం లేనప్పుడు అవసరమైతే మంత్రి పదవి వదిలిపెట్టడానికి సిద్ధపడి, ఆనాడు నేను చెప్పిన మాట, పెన్షన్లు రావాల్సిందే, డబుల్ బెడ్రూమ్లు రావాల్సిందే, రేషన్ కార్డు రావాల్సిందే, ఐకేపీ సెంటర్లు ఉండవలసిందని చెప్పి చల్లూరు సభలో చెప్పిన బిడ్డ ఈ బిడ్డ గుర్తుపెట్టుకోండి. అంతకుముందే అనేక విషయాలు పెద్దలు కిషన్ రెడ్డి గారు, నేను అసెంబ్లీలో సుదీర్ఘకాలం పనిచేసుకున్నాం. మేము మన 2018 వరకు కూడా పనిచేసింది. వారు ఆనాడు భారతీయ జనతా పార్టీలో ఫ్లోర్ లీడర్గా ఉంటే నేను కూడా పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉండేది. మా నిబద్ధత ఏందో, మా కమిట్మెంట్ ఏందో, మా పనితనం ఏందో యావత్ తెలంగాణ ప్రజానికి తెలుసు. ఇప్పుడు మళ్ళీ చెప్పుకోవాల్సి అక్కర్లేదు. కానీ 2 విషయాలు మాత్రం చెప్పుకోదలుచుకున్నా. పెద్దలు కిషన్ రెడ్డి గారు దళిత బంధుకు కారణం హుజరాబాద్ లో రాజీనామా చేసినటువంటి బిడ్డ ఈటల రాజేందర్ అని చెప్పిండు. అది అక్షరాల సత్యమానానికి ఒకటే ఒక కారణం చెప్పదలుచుకున్నాను. నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన, ఏదైనా స్కీమ్ డిజైన్ చేస్తే దాని విధి విధానాలు ఖరారు చేసుకొని బడ్జెట్ లో దాన్ని రూపొందిస్తాం. ఒక 1000 కోట్ల రూపాయలైనా 2000 కోట్ల రూపాయలైనా పెద్ద స్కీమ్ అయినప్పుడు తప్పకుండా అసెంబ్లీలో బడ్జెట్ లో పెట్టుకొని పాస్ చేసుకోవాలి. కానీ 2 లక్షల కోట్ల రూపాయలు అయితే అని చెప్పి ఎవరు చెప్పిండ్రు? కేసీఆర్ చెప్పిండు. 2 లక్షల కోట్ల రూపాయలు
ఈ స్కీమ్ కు అవుతాయని, మనసుంటే మార్గం ఉంటుందని, రాజు తలుచుకుంటే దెబ్బల కొదవ అని చెప్పి ప్రకటించిన ముఖ్యమంత్రి ఏ ఏ చట్టం ప్రకారంగా నీకు ఎవడిచ్చిందని చెప్పి బడ్జెట్ లో లేకుండా ఈయన డబ్బులు పెట్టామని చెప్పి వాళ్ళ పరిస్థితి నువ్వు ఏం చెప్తావు కేసీఆర్? అయినా 2,500 కోట్ల రూపాయల కోకాపేట భూములమ్మి నా కరీంనగర్ కలెక్టరేట్ లో జమ చేసి నువ్వు దళిత మంది ఇస్తానన్నాడు. స్వాగతించిన మొదటి వ్యక్తి ఈటల గుర్తుపెట్టుకో. ఎందుకో 18.5 సంవత్సరాలుగా నిండు మనసుతో ఆశ్రయించిన బిడ్డను నేను, మీరు గెలిపించిన బిడ్డను నేను, మీరు ఆశ్రయించిన బిడ్డను నేను. ఇన్నాళ్ళకైనా నేను అనుకున్నా రోడ్లు వేస్తేనే సరిపోదని, బంగ్లాలు కడితేనే సరిపోదని, ఒక్కొక్క కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో నాకు తెలుసు. కాబట్టి అలాంటి దళిత కుటుంబాలకు 15 లక్షల రూపాయల చొప్పున ఇచ్చే భాగ్యం కలిగినందుకు గర్వపడుతున్నా, సంతోషపడుతున్నా అని చెప్పి సపోర్ట్ చేసిన బిడ్డ ఈ బిడ్డ. కానీ నువ్వు నా మీద ఒక దొంగ ఉత్తరం పుట్టించినావు. నేను ఇది వద్దని ఎలక్షన్ కమిషన్ ఉత్తరం రాసినట్టుగా ఎలక్షన్ కమిషన్ కలగజేసుకొని తప్పు, ఇది తప్పుడు ఉత్తరం, ఫేక్ లెటర్ అని చెప్పి ప్రకటించింది. అయినా బుద్ధి రాలే ఈ పార్టీకి, మళ్ళా 2 రోజుల క్రితం మళ్ళొక లెటర్ పుట్టించాడు. నేను దళిత బంధు ఆపడానికి చేస్తేనే ఇది ఆగిపోయినట్టు. ఎప్పుడో ఆగస్టు మాసంలో గుడ్ గవర్నెన్స్ వాళ్ళ సంస్థ వేస్తే ఆగిపోతే నా మీద పెట్టి, నేను మనం చెప్పిన చెలుపుడు సభలో నేను తడిబట్ట కట్టుకొని నా పోషమ్మగుల సొత్త కొడుక నువ్వు వస్తావా అని చెప్పి అడిగిన, సమాధానం లేదు. నేను తెల్ల బట్టలో పసుపు కుంకుతో వస్తా అని చెప్పి ఛాలెంజ్ చేసిన, దానికి సమాధానం లేదు. కానీ నీకు దమ్ముంటే జమ్మికుంట దుబ్బల మీద 70 రోజులు అవుతుంది కదా సభ పెట్టి ఎందుకు అమలు చేయాలి? ఇవాళ 7 రోజులలో అమలు చేస్తామని చెప్పి నంగనాచి మాట ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? దానికి సమాధానం చెప్పగలవు కేసీఆర్? ఇవాళ నేను డిమాండ్ చేస్తున్నా, డే 1 నుంచి డిమాండ్ చేస్తున్నా, నా దళిత బంధు మీద కలెక్టర్ల పెత్తనం ఉండొద్దని, నా దళిత బంధు మీద బ్యాంకుల పెత్తనం ఉండొద్దని, నా దళిత బంధు మీద సంపూర్ణమైన హక్కులు, అధికారం నా బెనిఫిషరీకే ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నీకు దమ్ముంటే ఇవ్వు. ఇవాళ మా చంద్రశేఖర్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి ఒక పిల్లేసింది, అలా యాక్సెప్ట్ చేయబడ్డది. రేపు మా కోర్టు తీర్పిస్తానని చెప్పి ఆశిస్తున్నా. మర్యాదగా 30వ తారీఖు నాడు దళిత బంధు ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. దానిలోపు ఒకవేళ ఇవ్వకపోతే నా మొట్టమొదటి యుద్ధం దళిత బంధు అమలు చేయాలనే యుద్ధం జరుగుతుంది. నా మొట్టమొదటి యుద్ధం తెలంగాణ వ్యాప్తంగా దళిత జాతిని మేల్కొల్పి 2 లక్షల కోట్ల రూపాయలు దళితులకు ఇస్తా. నా చివరి రక్తం బొట్టు వరకు, నా చివరి ప్రాణం వరకు ఏ శపథం చేసినా దాన్ని మెడలు వంచి అమలు చేయించే బాధ్యత ఈ బిడ్డ మీద ఉంటుందని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. ఇంకా చాలా దిక్కులో పోవాలి. మేము పెద్దలు మాట్లాడింది కాబట్టి మళ్ళీ వారు మన చీఫ్ గెస్ట్ కాబట్టి నేను ఎక్కువ మాట్లాడను, కానీ 2 మాటలు చెప్పిపోతా. ఎంత బాధ అనిపించే అంశం అంటే, నేను రూపాయి అభివృద్ధి చేయలేదా అని చేయలేదా? ఇవాళ ఇది ఎవరేసిందే అసలు ఎన్ని నీరడి కాడు తన మడి ఎండ కొట్టుకోవద్దని, అన్ని గ్రామాలు నాకు తెలిసి ఒక్క గ్రామం కూడా ఇలా మేము మట్టి మీద పోము. ఎంత అభివృద్ధి జరిగిందో వాళ్ళే అనుకున్నారా? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కాదు. నేను కూడా 18 సంవత్సరాలు అన్నిట్లో ఉన్నా కాబట్టి, ఆర్థిక మంత్రిగా ఉన్నా కాబట్టి ఇవాళ చేసుకోగలిగినాం. అబద్ధాల కోరలు వచ్చి మన గడ్డ మీద మన గ్రామాలలో అడ్డబెట్టి ఈటలు అంటున్నాడు ఏమి చేయాలంటే మీరు సప్పుడు చెప్పుకుంటే న్యాయం అయిద్దా అని చెప్పి అడుగుతున్నా. ఎవర్రా నువ్వు అని చెప్పి అడగకూడదా? ఆడబిడ్డలారా, ఎవర్రా నువ్వు అని చెప్పి నిలది అద్దా? కానీ స్పందిస్తలేను. రెండో మాట, నేనెన్నడూ కూడా 18 సంవత్సరాలుగా నాకు 6 సార్లు ఆశీర్వదించింది. నాకు సామాన్యమైన మెజారిటీ ఇయ్యలే. మొన్న కుట్ర జరిగినాడు కూడా కేసీఆర్ టికెట్ ఇచ్చి వీడు ఓడగొట్టాలని చెప్పి నా శత్రువు డబ్బులు ఇచ్చినా కూడా 47,000 మెజారిటీ ఇచ్చిన నియోజకవర్గం. నా ఇళ్ళ మీద దాడులు చేశారు, నన్ను అరిగోసపుచ్చుకున్నారు. కానీ ఆనాడు చెప్తే మీరు నమ్మే పరిస్థితి లేరు కాబట్టి చెప్పలేకపోయినా నేను. కానీ నా శత్రువుకు చేతులు డబ్బులు ఇచ్చి ఓడగొట్టే ప్రయత్నం చేసినాడు కూడా 47,000 ఓట్లు వచ్చినాయి. అంతకుముందు వచ్చిన 57,000, అంతకుముందు ఇచ్చిన 80,000 మెజారిటీ. నేను ఒకటే అడిగేది,
దండం పెట్టి అమ్మలారా మీ కళ్ళల్లో కలవనే బిడ్డను కదా నేను, మీ కళ్ళల్లో మీద బిడ్డను నేను, నీ గౌరవం కోసం తెలంగాణ విముక్తి కోసం కొట్లాడే బిడ్డను అంటే గొప్ప మెజార్టీ. ఎన్నడూ ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు. ఇది ఒక విలక్షణమైనటువంటి కాన్స్టిట్యున్సీ. ఇది ఎన్నడూ ఒక రూపాయి ఖర్చు పెట్టకున్నా, ఒక రూపాయి దావతీయకున్నా నిండు మనసుతో ఆశ్రయించి గెలిపించిన ఈ నియోజకవర్గంలో ఏమంటాడండి ఆయన వచ్చి, ఈ ఈటల అంటాడు ఓడిపోతానని భయంతో నా కార్యకర్తలతో, నా బీజేపీ కార్యకర్తలతో దాడి చేయించుకొని కట్లు కట్టించుకొని నా భార్య స్ట్రెచర్ మీద పడుకోబెట్టి కొంగు చాచి కన్నీళ్లు పెట్టి గ్రామాల్లో ఓట్లాడుతానని చెప్పి మాట్లాడిన మూర్ఖుల్లారా, నీ భర్తం పడతా నా కొడుకులారా, మీకు భార్య లేరా? నీకు భార్య లేరా? నీకు తల్లి లేదా? ఆడబిడ్డ లేరా? మీకు ఇదా మీ మదం మాటలు? నిన్న కూడా అంటాడు, నిన్నగా మొన్న కూడా అంటాడు, ఏదో మాట్లాడతాడు. ఏదో రోగం వచ్చిన వాళ్ళు ఉంటారట ఊర్లల్లో, రేపంగోప చచ్చిపోటలకు 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళు ఆత్మహత్య చేసుకోమని చెప్పి పురుగొలుపుతా అని చెప్పి మాట్లాడతారు. ఈ నీచులు, ఈ అబద్ధాల కోరులు, ఈ కేసీఆర్ పంపించిన బానిసలు మన పల్లెలలో ఎదుర్కొంటా మన గౌరవం మీద దెబ్బ కొడుతున్నారు, మన గుండెలు గాయపరుస్తున్నారు. ఇప్పుడే వంతడుపులో పోయేస్తున్నా, వంతడుపులో ఎస్సీ కాలనీలో అన్నా తాగుతున్నారు రాత్రిపూట, మా ఇళ్ళ పొడి తిరుగుతున్నారు. బీజేపీ ఏమి ఇస్తుంది, బీజేపీ తిరుగుతుంది, ఇది పోతుంది అది పోతుంది అంటే బాధలేదు, కానీ బూతులు తిరుగుతున్నారన్నా అని చెప్పి ఏడ్చుకుని చెప్తున్నారు ఆడబిడ్డలు. ఇవాళ కేసీఆర్ నువ్వు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నావు, ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నావు, ఒక వ్యక్తి స్వేచ్ఛగా ఏ పార్టీలను కొనసాగే హక్కును హరిస్తున్నావు, ఒక వ్యక్తి ఏ వ్యక్తికైనా ఓటేసేటువంటి తన స్వయ హక్కుని హరించే ప్రయత్నం చేస్తున్నావు. ఇది మంచిది కాదు. నువ్వు నయా నిజాము కాదు. రేపు 2023లో ఖచ్చితంగా ఇవాళ హుజరాబాద్ లో మూల్యం చెల్లించుకుంటావు. ఈ రిజల్ట్ రేపు 2023లో తెలంగాణ గడ్డ మీద ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే ఉంటది. రేపు గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంటుంది తప్ప నువ్వు మోకాళ్ళ మీద నడిచినా, చేతుల మీద నడిచినా తెలంగాణ జాతి నిన్ను నమ్మే ఆస్కారం లేదు. నా దళిత అక్కలారా, అన్నలారా, రాజేంద్రన్నకు డప్పు కొట్టద్దు, రాజేంద్రన్నకు ఓటేద్దని చెప్పి భయపెడుతుందా? మీరు భరిస్తారా? దీన్ని ఛేదిస్తారా? ఒకసారి అర్థం చేసుకోండి. పెన్షన్ వచ్చినా ఇవాళ, దళిత బంధు వచ్చినా ఇవాళ, మద్యం ఇలా గ్రామాలకు వచ్చి దావతులు ఇచ్చినా ఇవాళ నా మీద కోపంతో ఇస్తున్నాడు. ఈటల రాజేంద్ర ముఖం అసెంబ్లీలో కనపడదట. నేను చెప్పిన నా ముఖమే కనబడుతుంది 30వ తారీఖు తర్వాత. కనపడని ముఖం కేసీఆర్ది, కనపడని ముఖం కేసీఆర్ది. తేల్చుకుందాం. ఇవాళ మిమ్మల్ని అందరినీ, నా అన్నలకి, మా యువకులకి ఇస్తున్నాం, తీసుకుంటున్నాం. సరే తీసుకో, కానీ ధర్మం తప్పకు. మీ బిడ్డను కాపాడుకుని ప్రయత్నం చేయండి. మీరు సాదుకుంటారా, మీరు చంపుకుంటారా, అది మీ చేతుల్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇవాళ నేను గెలిస్తే ఏమవుతాను అంటున్నాడు. నేను గెలిస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలిపెడతాడు, నేను గెలిస్తే ప్రగతి భవన్ వదిలిపెడతాడు, నేను గెలిస్తే దళిత బంధు అమలవుతుంది, నేను గెలిస్తే రేపు పెన్షన్లు వస్తాయి, నేను గెలిస్తే మీ జాగాలో ఇల్లు కట్టుకునే వెసులుబాటు వస్తుంది, నేను గెలిస్తే మీ గౌరవం గెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీ గౌరవం నేను గెలిస్తే ఐకేపీ సెంటర్ ఉంటాయి, వాళ్ళు ఉంటాయి. అందుకే నేను మీ అందరికి చెప్పిన అందరికీ దండం పెడుతూ పువ్వు గుర్తుకే జై బీజేపీ, జై బీజేపీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతాకి, కమలం పువ్వు గుర్తుకే. వాళ్ళ ముఖం చెల్తలేట, వాడకట్టుకు వచ్చి ఏమంటాడు తెలుసా, రాయన కొట్టగానే రాయన గుర్తు కారు గుర్తు అంటుంట. వాళ్ళ ముఖం గెలిచినని చెప్పి నన్ను అన్నారు, కానీ నా ముఖాన్ని పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ముఖం చెల్తలేదు, కానీ జాగ్రత్త కూడా